వదిలేస్తారేమో కానీ, అయితే ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా ఈ మతాచార్యులంతా చూసారా? వాళ్ళు కనిపెట్టినటువంటి నమ్మకాన్ని ఇంకా వదిలివేయచ్చేమో కానీ, అంతవరకు ఆ అద్భుతమైన దాన్ని కనుగొనడానికి, చేరడానికి వెతుకుతూ, వెతుకుతూ, వెతుకుతూ తాను కల్పించుకున్న నమ్మకాన్ని ఇంకా ఇక్కడ కొంచెం ఉంచుకుంటాడనమాట. మతాలు, మత వ్యవస్థల సిద్ధాంతాలు, వాటి యొక్క సిద్ధాంతాలన్నిటిని వదిలేయచ్చేమో. కానీ ఇంకా ఇక్కడ కొంచెం ఎక్కడో కొంచెం ఈ వెతుకులాటలో ఇంకా తను తాను మిగుల్చుకుంటాడనమాట. కాబట్టి తాను అన్వేషిస్తాడు. ఆ అన్వేషణ యొక్క స్వభావం, దాని యొక్క నిర్మాణం బాగా స్పష్టమైనదే. తాను అన్వేషించేదెందుకు? ఇందులో ఉన్నది స్వార్థమే. అంటే ఇక్కడ పారమార్థిక స్వార్థం ఇది. అయినప్పటికీ అది కూడా స్వార్థమే అని చెబుతున్నారిక్కడ. చూసారా? ఇక్కడ చెప్పేదేమిటంటే, అసలా జీవితం ఒక బుడబుక్కల ఆట. ఇదొక డొల్ల. ఒక నిస్తేజం, ఒక మూర్ఖత్వం. ఇంకా ఇందులో ఏదో ఉండాలి అనుకుంటాడు. చూసారా? ఇలా అనుకుంటున్నదంతా కూడా అప్పుడేమవుతుందంటే, తానప్పుడు వదిలేసి గాఢంగా అన్వేషించటం ఆరంభిస్తాడు. అయితే ఏ రకపు అన్వేషణైనా ఇక్కడ మానసికమే. ఇప్పుడు చూస్తున్నాం కదా! చిత్తశుద్ధి ఉంటుంది కానీ వాడికి ఇంకా ఈ తెలివి చూసారా? ఇది కూడా ఆటంకమని తెలీదు. అందుకే దీన్ని చాలా హెచ్చుతగ్గులు లేనటువంటి ఒక సరళ స్థితిలో స్పష్టంగా అర్థం చేసుకోవాలి మనం. ఇక్కడ ఆ అంతిమ సత్యానికి చేరుస్తాము అనేటువంటి ఆ వ్యక్తి యొక్క ఆధిపత్యాన్ని, ఆ సంస్థ యొక్క ఆధిపత్యాన్ని అదొక విషయంగా గ్రహించి వదిలివేయొచ్చు. మనం అది చేస్తాం కూడా. అయితే ఇక్కడ ఈ అన్వేషణ ఉంది కదా! ఈ అన్వేషణను వదిలివేయటం ఇది కూడా అవసరమే. ఎందుకంటే తాను అన్వేషిస్తుందేమిటి అని తను తానే అడుగుతాడు. దేనికోసం వెతుకుతున్నది? దేనికోసం నేను వెతుకుతున్నానని మిమ్మల్ని మీరు ఒకసారి పరీక్షించుకుంటే చూసారా? మనకు కావాల్సిందేమిటో చూస్తే దీని అంతరార్థం మీకు అప్పటికప్పుడే తెలిసిన దేనికోసమో అన్వేషిస్తున్నట్లే మీరు తెలుసుకోగలుగుతారు. చూసారా? అప్పుడు దాన్నప్పటికి పోగొట్టుకోవటంతో మళ్ళీ పొందటం కోసం దాన్నప్పటికే పోగొట్టుకోవటంతో మళ్ళీ పొందటం కోసం ప్రయత్నిస్తున్నట్లా లేదా అని అడుగుతున్నాడాయన. ఇక్కడ కూడా ఇంకా సరిపోలేదు మనకి. ఎందుకంటే ఈ అన్వేషణలో అంతరార్థాల్లో అదొకటి. అంటే ఈ అన్వేషణలో గుర్తించడం అనే ఒక ప్రక్రియ ఉంది చూసారా? దాన్ని మనం తెలుసుకోవాలన్నమాట. ఆ అన్వేషణ ఇంకా దేనికోసం వెతుకుతాం కదా! ఇంకా ఏదో పొందాలని. ఏది ఏమైనప్పటికీ దీన్ని మనం తెలుసుకోగలగాలి. లేదంటే ఈ అన్వేషణకు కూడా అర్థం లేదు. అయితే ఇక్కడ దేన్ని వెతుకుతాడు, దాన్ని గుర్తిస్తాడు. అయితే ఈ గుర్తించడం అనేది ఇక్కడ కూడా ఇది మీకు తెలుస్తుంది కదా! జ్ఞాపకం, స్మృతి. అయితే అది గుర్తయితే ఇది ఇంతకుముందు ఇంకా తెలుసున్నదే అవుతుంది గదా! ఇది కూడా మనం ఇంకా ఇంత దూరం మీరు ప్రయాణం చేసొచ్చిన ఇంకా ఇక్కడ ఉంది చూడండి. అప్పుడు దాని అంతరార్థం మీకు అప్పటికి ఈ అంటే ఈ ఈ వ్యవస్థీకృతమైనటువంటి
మతాలన్నిటి తీవ్ర ప్రసారంతో ఎంతో, ఎంతో నిబద్ధతమైపోయామనమాట. అంటే మనల్ని మనం సమూహంపరిచేసుకుంటున్నాం. ఆ దర్శనాలతోటి, వాటితోటనమాట. కాబట్టి మనం అన్వేషిస్తున్నప్పుడు, ఈ అన్వేషిస్తున్న దాని గురించి మీకప్పటికే ఒక భావనగా ఒక భావనామయ రూపంగా ఉంది కాబట్టే, దానర్థం అప్పటికే మీకది తెలిసినట్లుగా ఉంటుందనమాట. లేకుంటే కనుక్కున్నప్పుడు దాన్ని గుర్తించలేరు. ఆ కారణంగా అది సత్యం కానే కాదు. అంటే ఇది సత్యం కానే కాదు. ఇంకా ఇక్కడ గుణమే పనిచేస్తుంది. ఇక్కడింకా ఆలోచన. ఇది కూడా మనం తెలుసుకోవాల్సిందే. ఇంకా ముందుకు పోవాలి. ఎందుకంటే ఇది ఈ అన్వేషణ లేకపోతే మనం ఏదో క్షీణించిపోతున్నాం అన్నట్టు భావిస్తాం అనమాట. ఆయన అంటున్నాడు, "అసలు ఇది ఎందుకు క్షీణించిపోకూడదు? ఇక్కడన్నీ కొట్టుకుపోతున్నాయి కదా! ఇలా, ఇలా, ఇలా ఈ క్షీణించిపోవటమే కదా కావాలి. అప్పుడు కూడా ఇంకా ఏదో చేయాలి, ఇంకా ఏదో తెలుసుకోవాలి, ఏదో అనుకుంటా ఉంటుంది కదా! చూసారా? పోరాటం లేకపోతే చూసారా? నేను వెతకకపోతే నేను క్షీణించిపోతున్నాను అనుకుంటుందనమాట." ఆయన అంటున్నాడు, "అది ఎందుకు క్షీణించిపోకూడదు?" చూసారా? ఇదేంటంటే ఇక్కడ ఒక రహస్యం ఉంటుంది. అది క్షీణించకుండా ఉన్నట్లు తాను క్షీణించిపోతాడనమాట. చూసారా? ఎలా ఉందో చూడండి ఇది. అంటే మనకి ఇక్కడ వయసుంది. ఈ వయసు పైబడిన కొద్దీ ఏమవుతుంది? భౌతిక దేహం అంతమైపోతుంది. ఎందుకంటే తన జీవితమే క్షీణించే ప్రక్రియ కలది. ఎందుకంటే నిత్య జీవితంలో మనం ఏం చేస్తామంటే అనుకరిస్తాం కదా! అంతా అనుకరణే కదా మనది. చూసిందే చేస్తాం. అలా అనుసరిస్తాం. దానికే కట్టుబడి ఉంటాం. ఇవన్నీ రకరకాల క్షిణతలే కాబట్టి ఎటువంటి నమ్మకంలోనూ ఎంత మాత్రం మనం చిక్కుకోని మనసు, దేనిని వెతకని ఆ మనసు, అది మరికొంత కష్టమైనప్పటికీ కూడా అసాధారణంగా సజీవమై ఉంటుందనమాట. ఇది మీకు అర్థమైందా? ఆయనేమన్నాడు క్షీణించిపోతే క్షీణించిపోని. అసలు జీవితమే తన జీవితమే క్షీణించే ప్రక్రియ కదా! అవన్నీ కూడా రకరకాల క్షీణతలు.